శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారి నమస్కారం చేసుకుని మన దక్షిణామూర్తి స్తోత్రము దానికి మానసోల్లాసం అన్న భాష్యము చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇంతవరకు 4 శ్లోకాలు, వాటికి మన సురేశ్వర్ల వారి కారికలు చూసాము. ఇప్పుడు 5వ శ్లోకాన్ని అర్థం చేసుకుంటూ ఉన్నాము. అయితే మనకి లక్షణం ఉంటుంది. దేన్ని చూస్తే అది నేనే అనుకునే లక్షణం ఒకటి మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది చూస్తే అది నాదే అనుకునే లక్షణం ఒకటి మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఏది చూస్తే అది నేనే అనుకుంటాము. ఈ దేహాన్ని, దేహంలో ఉన్న ప్రాణాల్ని, దాని వెనకాల ఉన్న ఇంద్రియాలను, ఆ వెనకాల ఉన్న బుద్ధిని, ఇంకా ఆ తర్వాత మరేముందో గూడా తెలీదు. వాటన్నింటిని గూడా నేనే అనుకుంటూ ఉంటాము. ఇదేమి దేహం దగ్గర నుంచి ఈ దేహాన్ని చూపించి ఇది నేను, దీనికి ఈ పేరున్నది అని ఏంటి చెప్తా. దీని పేరని ఎందుకు చెప్తా? నా పేరు అని చెప్తాం గదా! ఆ చూపించే దేహం ఏదున్నదో, అందులో ఉన్న మొత్తం సామానుతో సహా కలిపి ఆ మొత్తం ప్యాకేజ్‌ని నేను అంటాము. ఆ తర్వాత ఆ దేహం కాక దానికి అవతల ఆ స్కిన్ ఉంది గదా! చర్మము. చర్మం దాటి ఇంక ఏదున్నా సరే, ఆ చర్మం పైన తగిలించిన చొక్కాల దగ్గర నుంచి మిగిలినవన్నీ నావి అంటాము. ఆ స్కిన్ వరకు మాత్రము నేను అంటాము. స్కిన్ దాటితే నావి అంటాము. ఈ నేను అహంకారము, ఆ నావి మమకారము, ఈ అహం మమలే మనల్ని పూర్తిగా ఈడ్చేస్తాయి ఇందులోకి, ప్రపంచంలోకి, సంసారంలోకి కంప్లీట్‌గా. ఇప్పుడు ఆ నేనేంటి, నావేంటి 2 ఒక్కటే. 2 నేను గాదు. ఆ స్కిన్ దాకా గూడా నేను గాదు అని ఈ విషయాన్ని చూపించడం కోసము మనకు రకరకాలుగా ప్రయత్నాలన్నీ చేస్తూ ఉంటారు మన గురువులందరూ. ఒకటి ఈశావాస్యం ఏం చేస్తుంది అంటే, ఈ దేహం చూస్తున్నావు గదా! స్కిన్‌తో సహా ఉన్నది. ఆ పైనేంటో దానిపైన చొక్కాలేస్తావు నువ్వు, దానికి కంకణాలన్నీ తొరుగుతావు, దానికేంటో పౌడర్‌లన్నీ రాస్తావు, దానికేంటో మసాజులన్నీ చేయిస్తావు, థెరపీ సెషన్స్ అన్నీ పెట్టిస్తావు. ఆ దేహం ఏదున్నదో అది మొత్తం కలిపి అన్నమయ్య కోశము. అయితే అన్నమయ్య కోసం ఈ దేహము ఉన్నంత మాత్రాన సరిపోదు గదా! దేహం ఉండొచ్చు, పడిపోవచ్చు. దేహంలో నేను ఉన్నాను, ఇది నేను అని చెప్పడానికి ప్రాణం ఉండాలి గదా! ప్రాణం లేతే దేహం ఊరికేనే ఉంటే ఉపయోగం లేదు అని అనుకునే వాళ్ళెవరున్నారో, వాళ్ళు ఈ దేహాన్ని స్కిన్ డీప్ మాత్రం కాకుండా, చర్మం వరకే గాకుండా కొంచెం లోపలికెళ్ళి చర్మంతో కప్పబడి ఉన్న ఈ శవాకారం మాత్రమే గాదు, లోపల ప్రాణం ఉండాలి గాబట్టి అని చెప్తారు. దీని గురించి ప్రాణమయ కోశము అని చెప్తూ వచ్చింది మనకు మన ఉపనిషత్. అయితే ప్రాణం ఉంటే అయిపోయిందా? ఇంద్రియాలు లేకపోతే ఎట్లా పని చేస్తుంది ఆ దేహము? కోమాలో ఉన్నవాళ్ళు ఏం చేస్తారో, అందుకని అది మనోమయ కోశం అనుకో. అయితే మనసు మాత్రం ఉంటే సరిపోదు. కొంచెం ఎంతో కొంత తెలివితేటలుండాలి కాబట్టి, విజ్ఞానమయ కోశం ఉందనుకో అని చెప్తారు. ఆ తర్వాత ఆనందమయ కోశం గురించి మనకు తైత్తరీయం చెప్పింది. చాలా భాగము ఇంతమంది మతస్థులు, ఇంతమంది వాదులు ఇంతవరకే చెప్తారు. ఇంక బుద్ధి తర్వాత శూన్యము ఇంకేంటో లేకపోతే ప్రజ్ఞానమయ కోసము, వెనకాల ఆనందమయ కోసము ఇంతవరకు గూడా చెప్పరు. చాలా భాగము ఎంతో మంది ఈ మూడిటి దగ్గర ఆగిపోతారు. దేహం, ప్రాణం, ఇంద్రియాల దగ్గరే ఆగిపోతారు. వాళ్ళేమంటారంటే, "నువ్వెవరు?" అనగానే, "నా పేరు పలాని" ఏదో లౌకికమైన పేరొకటి జెప్తారు. ప్రాణంతో ఉన్నవాళ్ళనే చూపించి చెప్తారు. ప్రాణంతో లేనివాడు నేనని ఎట్లా అంటాడు? వాడు ప్రాణంతో ఉన్నాడు. వాడి ఇంద్రియాలు, నోరు లాంటివి పనిజేస్తున్నాయి. మనసు అట్లాంటివి కాబట్టి నేను అంటాడు వాడు. ఇంత మాత్రమే చూసి, ఇంత మాత్రమే నేను అనుకునే వాళ్ళందరూ ఎవరున్నారో, వాళ్ళందరూ గూడా మందభాగ్యులు. మందబుద్ధితో వాళ్ళు తెలుసుకోలేకుండా ఉన్నారు. ఇవన్నీ కూడా అనాత్మలే. నువ్వు పైన తగిలించుకున్న చొక్కా, నువ్వు పైన వేసుకున్న ఏంటో అలంకారాలు, రాసుకున్న పౌడర్‌లు, మైపూతలు అన్నీ కలిపి
ఎట్లా నువ్వు నావి అంటావో, నేను అనవో, అట్లనే ఈ చొక్కాను గూడా నేను కాదు, నాది అని అనుకోవడం తెలుసుకో. దాన్నింక మార్చుకోకు. దాన్ని నేను అని మార్చకు అని నేర్పిస్తూ రావడము ముఖ్యము. వీళ్ళందరూ చార్వాకులు, వాళ్ళింకేంటో బౌద్ధులు అని ఏంటో చెప్పుకుంటొచ్చాం మనము. బౌద్ధులు లేరు, చార్వాకులు అందరం మనమే. మొత్తము మనమే. మొత్తము పూర్తిగా చారువాక్. అందమైన మాటలు గలగలా, కలకలా వినిపిస్తూనే ఉంటాయి. బయటికి వెళ్ళామంటే చాలు. ఇంట్లో ఉంటే గూడా ఎంతసేపు దేహ సంబంధమైన మాటలే అందంగా వినిపిస్తుంటాయి. నేను కూర్చున్నాను, నేను తిన్నాను, నేను వెళ్ళాను, నేనొచ్చాను, నేను విన్నాను, నేనేంటో చేశాను అని ఎంతసేపు అందంగా మాట్లాడుతూ ఉంటారు. ఒక్కళ్ళ మాటల్లో గూడా మన చుట్టూ ఉన్న వాళ్ళలో నేను అంటే ఆత్మ అన్న సంబంధంగా మాటలు ఉండనే ఉండవు. అటువంటి వాళ్ళందరూ గూడా చార్వాకులే. వాళ్ళందరూ గూడా లోకాయతికులే. ఎందుకు అంటే లోకంలో విషయాలే మాట్లాడతారు. లోకంలో ఏం తిన్నాం, ఎక్కడున్నాం, ఏం పడుకున్నాం, ఏం చేసాము, లౌకికమైన విషయాలే మాట్లాడతారు అందరూ మన చుట్టూ. మనం కూడా కావచ్చు. కాబట్టి లోకాయతికులు ఎవరు? మనమే ఇంకా. ఈ విధంగా ఉన్న మనము ఎంతసేపు నేను కానీ వాటన్నింటి గురించి నేను అన్న భావనతోటే మాట్లాడుతూ ఉంటాం గాబట్టే అనాత్మవాదులము అందరము. ఎవరెవరైతే దేహాన్ని చూపించి ఇది నేను అంటూ ఉన్నారో, లేదా ప్రాణంతో ఉన్న దేహాన్ని చూపించో, ఇంద్రియాలు పనిచేస్తూ ఉన్న ప్రాణంతో ఉన్న దేహాన్ని చూపించి ఇది నేను అని, అదిగో ఇంద్రియాలు పనిచేస్తున్న ప్రాణంతో ఉన్న ఇంకే పక్కన దేహాన్ని చూపించి వాడు నా భర్త, వీడు నా భార్య, వాడు నా అక్క అని చూపిస్తూ మాట్లాడుతూ ఉన్నారో, వాళ్ళందరూ గూడా అనాత్మవాదులు. అందరూ నాస్తికులు. ఎందుకు అంటే ఆత్మ అస్థి అన్న భావన వాళ్ళకు లేదు. అనాత్మలే అస్థి అని అదే భావనతో ఉన్నారు గాబట్టి, మన చుట్టూ ఉండొచ్చు ఇటువంటి వాళ్ళు. మనం కూడా కావచ్చు. మన చుట్టూ ఉన్న వాళ్ళని మనమేమి చేయలేము. వాళ్ళట్లానే నాస్తికులమే అని మాత్రం ఒప్పుకోరు. ఎందుకు అంటే ఆత్మ ఉన్నదని ఒప్పుకుంటారు. అది నేను అని ఒప్పుకోరు. ఆత్మ ఉన్నదని ఒప్పుకున్నా గూడా ఆత్మ లేదని చెప్పేవాళ్ళు ఉండిండొచ్చు. ఇంతకుముందు చాలా ఎక్కువగా ఉండిండొచ్చు. ఈ కాలంలో ప్రచారాలు ఎక్కువవ్వడం వల్ల ఆత్మ అందరూ ఉన్నది అని ఒప్పుకుంటారు, అంగీకరిస్తారు. కానీ అది నేను అని మాత్రం ఎవరి మనస్సు వాళ్ళకి అంగీకరించదు. ఆ రకంగా ఉన్న వాళ్ళందరూ గూడా నాస్తికులే. మనము ఇటువంటి నాస్తిక్య బుద్ధిలో నుంచి అనాత్మలు నేను అన్న బుద్ధి నాస్తిక్య బుద్ధి. ఆత్మ నేను అని తెలుసుకొని ఉండడము ఆస్తిక్య బుద్ధి. ఆత్మ అస్తి. ఆత్మ ఎవరో గాదు, నేను అస్మి అయి ఉన్నానని తెలుసుకున్నవాడు ఎటువంటి స్థితిలో ఉంటాడో అక్కడికి మనం వెళ్ళవలసి ఉన్నది. దానికోసమే తాపత్రయపడి ఇందాక మనం చెప్పుకున్నట్టు తైత్రీయోపనిషత్తు ఇదే విషయం చెప్తూ వస్తూ ఉంటుంది. అది మనం తైత్రీయోపనిషత్తులో చదువుకుంటూ ఉన్నాము. మళ్ళీ ఇదే విషయం మనకు ఈశావాస్యం కూడా చెప్తుంది. అదెందుకు ఊరుకుంటుంది? ప్రతి ఉపనిషత్తు అదే చెప్తూ ఉంటుంది. ఈశావాస్యం ఏం చెప్పింది? అసలిది నువ్వు ఆత్మ. మొదటి మంత్రంలో చెప్తున్న ఈశావాస్యం ఇదం అని చెప్పిన దాంట్లో ఏదున్నదో అది నువ్వు. ఇది తెలుసుకున్నవాడెవడున్నాడో అది నేను అని తెలుసుకున్నవాడు ఆత్మ. అయితే కానీ మిగిలిన వాళ్ళందరూ చాలా మాట్లాడతారు. కలకాలం ఇట్లానే నేను ప్రాణాలతో అదిగో ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉంటే ఈ దేహంలో జీవిస్తూనే ఉండాలి. కర్మలు చేస్తూనే ఉండాలి. ఇంక వేరేది అవసరం లేదని కోరుకునేవాడెవడున్నాడో వాడు దేహాత్మ భావనతో ఉంటాడు. దేహాన్ని నేను అని అనుకుంటాడు చూసుకునేవాడు. అనాత్మ అయిన దేహాన్ని చూసి ఇది నేను అనుకుంటాడు వాడు. దేహాత్మ బుద్ధితో ఉండే వాళ్ళ గురించి ఇక్కడ చూపించి, వాళ్ళందరూ గూడా ఇట్లానే ఉంటారు. వీళ్ళందరూ గూడా ఇంక అక్కడి నుంచి ఎక్కడికెళ్తారు? ఎంత దూరం వెళ్తారు? అసువుల దగ్గరికెళ్తారు. ప్రాణమయ కోశానికి. లేదా ఇక్కడ చెప్పినట్టు ప్రాణం నేను అన్న బుద్ధితో ఉంటారు. ప్రాణంతో ఉన్న దేహం నేను అన్న ఆలోచనతో ఉంటారు. లేదా ఇంక అక్కడి నుంచి మాక్సిమం ఎంత దూరం వెళ్తారు? ఇంద్రియాలు. మనస్సు మొదలైన ఇంద్రియాలన్నీ పని చేస్తూ ఉంటే ఆ దేహంలో, ఆ దేహానికి ప్రాణాలుంటే, ఆ ప్రాణాల్ని బెట్టుకొని నూరేళ్ళు ఇక్కడ ఇట్లానే కర్మలు జేసుకుంటూ బ్రతుకుతూ ఉంటాను అనేవాళ్ళెవరున్నారో అని ఇక్కడ మనకు దక్షిణామూర్తి స్తోత్రంలో దేహ, ప్రాణ, ఇంద్రియాలని జెప్పారు చూసారా?
ఆ రకంగా ఉన్న వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, ఆత్మను పోగొట్టుకున్నారని ఎందుకు చెప్పారు ఆత్మహత్య? అనాత్మల్లో ఉండి ఇది నేననుకుంటున్నారు. అందుకని వీళ్ళు ఆస్తికులు గారు. నాస్తికులు వీళ్ళందరూ. ఆత్మను పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు, నాస్తిక్య బుద్ధితో ఉన్నవాళ్ళు చాలా మాట్లాడతారు. మన చుట్టుపక్కలంతా ఉంటారు. చాలా అందంగా మాట్లాడతారు. ఎంత మాట్లాడినా ప్రాపంచికమైన విషయాలే మాట్లాడుతూ ఉంటారు. ఆత్మ గురించి వాళ్ళకు అక్కర్లేదు. వాళ్ళకు తెలియదు. తెలుసుకునే ఉద్దేశం లేదు. దాని గురించి మాట్లాడరు. వాళ్ళందరూ ఇంక అదే పనిగా అటువంటి చీకట్లతో కూడిన మోహాంధకారంలో పడి ఉంటారు. అవే లోకాలంటే అవే జన్మల్ని పొందుతూ ఉంటారని శాపం పెట్టింది గదా! ఇక్కడ మన ఈశావాస్యోపనిషత్తు. అట్లానే అక్కడ మన తైత్తిరీయోపనిషత్తు. అట్లానే ఇక్కడ మన దక్షిణామూర్తి స్తోత్రం. ఇటువంటి చార్వాకులము, నాస్తికులము, లోకాయతికులము కాకుండా మనము ఏ విధంగా ఆత్మస్థితిని చేరాలి. ఆత్మస్థితిని చేరినవాడు ఆస్తికుడు. ఆత్మస్థితిని పోగొట్టుకుని అక్కడి నుంచి జారిపోయి దేహాల్లోకొచ్చి పడి ఇది నేననుకుంటున్న వాడంతా నాస్తికుడు. ఈ నాస్తిక్య బుద్ధి నుంచి నేను ఆస్తిక్య బుద్ధికి ఎట్లా వెళ్ళాలి అంటే, ఇదంతా మాయ అని తెలుసుకో. నువ్వు ఆ దేహం అని చూస్తున్నావు గదా! స్కిన్ వరకు. ఆ స్కిన్ లోపల ఉన్న ప్రాణము, ఆ ప్రాణంతో కూడి ఉన్న ఇంద్రియాలు, ఈ ఇంద్రియాలతో, ప్రాణంతో ఉండి పైన ఆ స్కిన్ చర్మం కప్పి ఉంచిన దేహము, ఆ దేహానికి నువ్వు తగిలించిన చొక్కాలు, కుండలాలు, గాజులు, ఏవో తిలకాలు, ఏవో ఉంగరాలు, టింగరాలు, చెప్పులు, బెల్ట్లు నీ ఇష్టం. నీ ఇష్టం. ఒకటా రెండా? అనంతం కోకొల్లలు. వీటన్నిటిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతావో ఆ ప్రదేశాలు, ఆ వస్తువులు, ఆ సామాగ్రి మొత్తం అంతా గూడా నువ్వు గాదు. అవన్నీ గూడా అనాత్మలు. నువ్వు వీటికి వేరుగా ఉన్నావు. ఇవన్నీ మాయగా కల్పించబడ్డ వస్తువులు అన్న విషయం తెలిస్తే నువ్వు ఆ మహా వ్యామోహంలో నుంచి బయటపడతావు. అప్పుడేం జరుగుతుందంటే, ఈ వ్యామోహంలో నుంచి నువ్వు ఎప్పుడెప్పుడైతే బయటపడుతూ ఉంటావో, జ్ఞానంగా వ్యాప్తి చెందుతూ ఉన్నావో, అప్పుడేం జరుగుతుంది? చాలా అందమైన భావన ఉన్నది ఇక్కడ 4 పాదంలో. నువ్విక్కడ కూర్చొనున్నావు గదా! ఎదురుగా గురువులున్నారు. ఎదురుగా ఫిజికల్‌గా నీకు యాక్చువల్‌గా గురువుగారుండి నీకివన్నీ ఉపదేశం చేస్తూ ఉండొచ్చు. రోజు నీతో కూర్చొని. వాళ్ళు గూడా ఆచరిస్తూ, వాళ్ళు గూడా విచారిస్తూ, వాళ్ళు గూడా సాధిస్తూ ఉన్నారు. లేదా సాధించి ఉన్నారు. నీతో సాధించి ఉన్నవాళ్ళు మనకు దొరికి, మనతో పాటు కూర్చొని, మనకు నేర్పించి ఇవన్నీ చేస్తే చాలా బాగుంటుంది. సాధించిన వాళ్ళు మనుషుల్లో ఎందుకు తిరుగుతారు? అయినా గూడా ఉంటే మంచిది. లేదా కనీసం ప్రయత్నం చేసుకుంటున్న వాళ్ళు నీకెదురుగా నీతో పాటు కూర్చొని చెప్తే చాలా మంచి. చెప్పినా సరే, చెప్పకపోయినా సరే మంచిది గానిదేమీ లేదు ఇందులో. నిజంగా ఫిజికల్‌గా టీచర్ దొరకకపోతే శాస్త్రాల్లో ఉన్నారు. ఇక్కడ లేరు మనకు దక్షిణామూర్తి స్తోత్రం ఇచ్చిన శంకర్ల వారు, దానికి కారికలు రాసి ఇచ్చిన సురేశ్వర్ల వారు, వీళ్ళందరికీ అసలు మూల పురుషుడు వ్యాసుల వారు. వ్యాసుల వారి కన్నా ముందు వాల్మీకి మహర్షి, వాళ్ళ కన్నా ముందు మన ఋషులు, వీళ్ళందరితో పాటు మన జగద్గురువులు రామచంద్రమూర్తి, కృష్ణ పరబ్రహ్మం వీళ్ళందరూ గూడా గురువులయ్యే. మనకు ఎదురుగా ఉండి ప్రవచనం చేస్తూనే ఉంటారు అదే పనిగా. ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అంటే, ఎప్పుడెప్పుడైతే మనము వాళ్ళు చెప్తూ ఉన్నది నేర్చుకుంటూ, ఆ శాస్త్రాలన్నీ అధ్యయనం చేస్తూ, వాళ్ళు చెప్పిన విషయాలను విచారణ చేస్తూ, ఈ దేహం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏది నేను కాదు, ఇవన్నీ నా ఆత్మ, నేను ఆత్మ అని అర్థం చేసుకుంటూ వాటిని దూరం చేస్తూ మనసా వెళ్తూ ఉన్న వాళ్ళేమవుతారు, బుద్ధిగా వ్యాపిస్తూ ఉంటారు. అప్పుడు వీళ్ళు వ్యాపించి, వ్యాపించి, వ్యాపించి ఆ ఎదురుగా ఉన్న గురువుగారిని గూడా వాళ్ళలో కలిపేసుకోవాలి. ఎంత దూరం వెళ్ళాలి అంటే, వీళ్ళు జ్ఞానంగా వ్యాపించి, వ్యాపించి గురువుగారు చెప్తూ ఉన్న వాక్కుల్లో ఆ అర్థాన్ని గ్రహించి, గ్రహించి గురువుగారిని పూర్తిగా తమలో కలిపేసుకోవాలి. ఇంక మళ్ళీ ఎంతసేపు గురువు మళ్ళీ వేరుగా ఎదురుగా నిలబడ్డాడు అంటే, గురువు ఎప్పుడు తనకన్నా పైన ఉంటాడు. నువ్వు గురువు దాకానే వ్యాపించకపోతే, గురువుని దాటి ఎక్కడ వ్యాపిస్తావు అనంతంగా? నీ స్వరూపంగా. కాబట్టి ఎంతసేపు మన ఫోకస్ ఎట్లా ఉండాలి అంటే, మనం చదువుకుంటున్న, మనకు చదువు చెప్తూ ఉన్న ఏ గురువులున్నారో, వాళ్ళ దాకా వెళ్ళాలి, వాళ్ళను దాటాలి.
వాళ్ళని అవమానించాలి, వాళ్ళని చులకన చెయ్యాలి, వాళ్ళని నిందించాలి, దూషించాలి కాదు. జ్ఞానంగా వాళ్ళ దాకా వాళ్ళు ఏ యాంగిల్ నుంచి, ఎక్కడ ఏ ప్లేన్ నుంచి ఆలోచిస్తున్నారో, దాన్ని ఆ విధంగా మనం పట్టుకోగలగాలి. ఆ విధంగా గురువుగారి దాకా వెళ్లి ఆయన మాటల్ని, అందులోని అర్థాన్ని పట్టుకున్న తర్వాత, ఆ గురువు మళ్ళీ వేరేగా ఉండడు. ఇంక నీలో లయమైపోవాలి. నీలో కలిసిపోవాలి. గురువు గూడా మళ్ళీ సెపరేట్‌గా ఉండడానికి వీల్లేదు. అయితే అక్కడికే ఆగలేదు. గురువుగారిని గూడా మొత్తం ఆయన జ్ఞానాన్ని నీ జ్ఞానంలో కలిపేసుకోవాలి. ఆయన జ్ఞానాన్ని నీ జ్ఞానంలో కలిపేసుకున్న తర్వాత ఇంక గురువుగా మళ్ళీ వేరుగా ఎవరున్నారు? ఇంక అక్కడి నుంచి వ్యాప్తి చెందుతూ అసలా గురువులు ఉపదేశం చేసిన ఆత్మ తత్వం ఏమున్నదో దాన్ని గూడా నీలో కలిపేసుకుంటే మళ్ళీ ఇంకా వేరుగా ఇంకొక మూర్తి ఉండవలసిన అవసరం కూడా లేదు. ఈ విధంగా నువ్వు జ్ఞానంగా వ్యాపిస్తూ, వ్యాపిస్తూ అన్నింటిని నీలో కలిపేసుకుంటూ వెళ్ళగలగాలి. ఇటువంటి స్థితికి ఎప్పుడొస్తావంటే మోహం తగ్గుతూ ఉంటే. మోహం ఎప్పుడు తగ్గుతుందంటే ఈ మాయలో నుంచి నువ్వు బయటపడితే. ఈ దేహేంద్రియ, మనోబుద్ధి, అహంకార, ప్రాణాలు ఇవన్నీ గూడా నేను అన్న మాయలో నుంచి నువ్వు బయటపడితేనే ఇదంతా జరిగేది అని చెప్తూ ఉన్నారు. దీని గురించి కొంత శ్లోకాలు చూస్తూ వెళ్దాం ఇవాళ. ప్రమాణం ఏకం ప్రత్యక్షం. అసలు ముందిక్కడ చార్వాకులు, లోకాయతికులు, నాస్తికులు, బౌద్ధులు, వాళ్ళు వీళ్ళు అని చెప్పుకుంటూ వచ్చాం గదా! వీళ్ళందరూ ఎవరు? మనమే. గొప్ప బుద్ధితోటి ఆలోచిస్తున్నాను నేననుకుంటాము. మళ్ళీ ఆత్మకు వేరుగానే అనాత్మల్లోనే తగులుకునే ఉంటాము. నేను కాక ఇంకేమీ లేదనుకున్న అహంకారంతోటుంటాము. ఇటువంటి మనందరి గురించి ముందిక్కడ ఎత్తి చూపించి, ఆ తర్వాత దాన్ని ఖండిస్తూ వస్తారు. నేను మనము అంటున్నాను. ఇంక మనము అన్న మాట ఇక్కడికి ఆపుతాను. ఉన్నారనుకుందాము ఎవరో కొంతమంది చార్వాకులు, లోకాయతికులు ఉన్నారు, నాస్తికులు అనుకుందాము. వాళ్ళ పరంగా చెప్తూ ఉన్న విషయాన్ని చూస్తూ వెళ్దాము. ప్రమాణం ఏకం ప్రత్యక్షం తత్వం భూత చతుష్టయం మోక్షః చ మరణాత్ న అన్యః కామార్థౌ పురుషార్థ కౌ అని చెప్తారు వాళ్ళు. చార్వాకులు, నాస్తికులు ఒప్పుకునే ప్రమాణం ఒక్కటే. ప్రత్యక్ష ప్రమాణం ఒక్కటే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ప్రమాణాలు మనకి ఎన్నో రకాలుంటాయి. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆగమ ప్రమాణం, ఆ ప్రమాణం, ఈ ప్రమాణం అని. ముందు ఇక్కడ వీళ్ళని చూద్దాము. వీళ్ళు ఒక్కటే ప్రమాణం ఒప్పుకుంటారు. కళ్ళకు కనిపిస్తే ఉన్నది, లేకపోతే లేదు. కళ్ళకు కనిపించనివి, చెవులకు వినపడనివి, మనము తాకలేనివి, మనం తెలుసుకోలేనివి, మనము ఊహించలేనివి, అట్లాంటివి దారిన బోయేవన్నీ తెలియనివి ఉన్నాయి, ఉన్నాయి అని చెప్తే ఎవరు నమ్మొచ్చారిక్కడ? నువ్వు జూసావా? లేదు గదా! ఇంక గూర్చో. కళ్ళ ముందు కనిపిస్తున్నాయి, ఉన్నాయి. కళ్ళకు కనపడట్లేదు, ఏదో ఉన్నాయని నువ్వు ఊహించాలి అంటే నేను ఒప్పుకోను. ఊహించాలి అన్నా ఒప్పుకోను. ఊహ కూడా అందదు. ఉన్నది అని జస్ట్ నమ్ము అంటే ఒప్పుకోను. కనీసం ఊహకు గూడా అందదంటే, అసలు ఫస్ట్ ఊహించడం గూడా నేను ఒప్పుకోను. నేను ఊహించాననుకో, నేను ఏదో పలాని దేశానికి నేను రాజునయ్యాను అని ఊహించాననుకో, ప్రెసిడెంట్‌నయ్యాను అని ఊహించాననుకో, నేను కళ్ళు మూసుకొని తెరిచేసరికి నేను మొత్తము బిలియనీర్స్‌లో ఫస్ట్ అని ఊహించాననుకోండి. ఏదో నా పేరు 500 బిలియనీర్స్ లిస్ట్‌లో వచ్చింది అని జెప్పాననుకోండి. ఏదో కూర్చొని ఊహించుకున్నాను. నిజంగా జరిగిపోయిందా? లేదు గదా! లేనివి, పోనివన్నీ ఊహించేవి అనుమాన ప్రమాణాలు. ఒప్పుకోను. అసలు ఊహకు గూడా అందదు అంటే, ఏదో ఆగమ ప్రమాణము, శాస్త్రమో ఏదో జెప్తారు. అది గూడా ఒప్పుకోను. ఏవో రాసి పెడితే నేను ఒప్పుకుంటానేంటి? కాబట్టి నేను ఒప్పుకునేదేమి కళ్ళకు కనిపిస్తే ఉన్నది అని ఒప్పుకుంటాను. తర్వాత ఏం చెప్తారు? అబ్బో! మీరు చాలా జెప్తారు కూర్చొని శాస్త్రాల్లో. పంచభూతాలున్నాయని చెప్తారా మీరు? ఎక్కడున్నాయి పంచభూతాలు? భూమి ఉన్నది ఒప్పుకుంటాము. నీళ్లున్నాయి రెండోది ఒప్పుకుంటాము. అగ్ని ఉన్నది ఓకే. ఒప్పుకుంటాము. కళ్ళకు కనిపిస్తుంది. నో ప్రాబ్లమ్. గాలి ప్రాబబ్లీ కళ్ళకు కనపడకపోయినా గూడా తాకొచ్చు. కాబట్టి అది గూడా ఒప్పుకుంటాము. దట్స్ ఫైన్. అంతే అయిపోయింది 4 ఆకాశం అని ఐదోది ఉందని చెప్తావా నువ్వు? నాకంత తెలివితేటలు లేవనుకుంటున్నావా? ఆలోచించలేననుకుంటున్నావా? బుద్ధి లేదనుకుంటున్నావా? ఆకాశం అని ఇంకొకటి పంచభూతం ఉందని చెప్తావా? ఎక్కడుంది? చూపించగలవా దాన్ని?
ఆకాశం అంటే ఏమి నువ్వు చెప్పే అర్థము ఖాళీ అని చెప్తావు పైగా. ఏమీ లేదు ఖాళీ అని చెప్తావు. ఏమీ లేదు ఖాళీ అన్నది లేదు అని నువ్వే చెప్పుకుంటూ ఉన్నది అని ఎట్లా చెప్తావు? ఆకాశం ఒకటి పంచభూతాల్లో ఒకటుందంటే నేను ఇక్కడ కూర్చొని నమ్మాలి పైగా. చూపించు ఉందా అసలు ఖాళీ? ఆకాశం కదా! కాబట్టి నేనేం చెప్తున్నాను, నువ్వు యాక్చువల్‌గా ప్రత్యక్షం అంటే ఏమి? ప్రతి అక్షం, అక్షం అంటే ఇంద్రియాలు. నీ ఏదో ఒక ఇంద్రియానికి అది తెలియాలి. భూమి నీ ఇంద్రియాలన్నింటికి తెలుస్తుంటుంది. గాలి, నిప్పు, నీరు నీ ఇంద్రియాలకు తెలుస్తూ ఏదో ఒక ఇంద్రియానికో, కొన్ని ఇంద్రియాలకో తెలుస్తుంటాయి. ఆకాశం ఏదైనా ఏ ఒక్క ఇంద్రియానికైనా తెలుస్తుందా? లేదు గదా! కాబట్టి నువ్వసలు చెప్తున్న నీ శాస్త్రాలే తప్పు. పంచభూతాలు లేవు. భూత చతుష్టయమే ఉంది ఇంక పో. ఆ తర్వాత ఇంకేం చెప్పావు నువ్వు? అమ్మో! కూర్చోబెట్టి చాలా విషయాలు చెప్పావు నాకు అక్కర్లేకుండా. ధర్మము, అర్థము, మోక్షము, కామము అని 4 ఉన్నాయి. చతుర్విధ పురుషార్థాలని చెప్తావా? ఎక్కడున్నాయి? ఎక్కడ? మోక్షమేది? మరణం తర్వాత ఇంకేముంది? నువ్వు చనిపోయావనుకో, లేదా నువ్వు బతికే ఉన్నావనుకో, ఇంకేంటో చేశావనుకో, ఇంక నీకు మోక్షం అనుకో అని చెప్తారు. ఎక్కడిది మోక్షం వేరేగా లేదు. మోక్షం అంటే మరణమే మోక్షము. మరణాత్ అన్యః మోక్షం ఇంక నా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మరణమే మోక్షము. అంటే ఈ బాడీలో నుంచి బయటపడ్డావని అర్థం. బాడీ లేకుండా పోతే అది మోక్షం. కాబట్టి మరణము, మోక్షము. దానికి మళ్ళీ సెపరేట్‌గా మోక్షాన్ని నువ్వు సాధించు అని ఎట్లా చెప్తావు? చచ్చిపోతే అయిపోయిందక్కడ పని. నువ్వు కొత్తగా చేసేదేమీ లేదక్కడ. అందుకని మోక్షాన్ని క్యాన్సెల్ చేద్దాం. నువ్వు చెప్పే 4 పురుషార్థాల్లో ఒకటసలు లేని గూడా లేదు. రెండోది ధర్మం అంటావు. ఎక్కడుంది ధర్మము? నీ ధర్మమేమి? కోరికలు తీర్చుకోవడం. నీ ధర్మమేమి? అర్థాలు సాధించుకోవడం కదా! కాబట్టి ధర్మం అన్నది సెపరేట్‌గా ఒకటి లేదు. కామము, అర్థము ఈ రెండే ధర్మాలు అని చెప్తున్నారు. ధర్మార్థ కామాలు అంటే నువ్వేం అర్థం చేసుకోవాలి? ధర్మం కామ, కామం కామ, అర్థం కామ అని కామాస్ తోటి డీలిమిటింగ్ చేసి 3 ఉన్నాయని లెక్క పెట్టుకోవద్దు. నీ లెక్క నీకసలు లెక్కలే సరిగ్గా రావట్లేదు. ధర్మాలు 2 ఉంటాయి. కామార్థాలు అని చెప్తూ ఉన్నారక్కడ. కాబట్టి ధర్మం అంటే కామార్థాలు కదా! మోక్షం అంటే మరణం. దాన్ని కొట్టేసి ఫస్ట్. ధర్మాన్ని, మోక్షాన్ని తీసేస్తే ఇంకిప్పుడు మిగిలిందేంటి? కామార్థాలు యాక్చువల్‌గా ఉంటాయి. చూసావా నువ్వు? చనిపోవడం అన్నది మోక్షం మళ్ళీ ఇంకేంటో వేరేది లేదు. ధర్మం అంటే ఏమి నువ్వు చూపించగలవా? లేదు గదా! ప్రత్యక్షంగా. కామం కోరిక. నాకీ కోరికున్నది అందుకే ప్రయత్నం చేసుకున్నాను. ఇదిగో ఇది సాధించాను. ఇదిగో అనుభవించాను. మొత్తం అన్నీ ఉన్నాయా? మొత్తం ప్రత్యక్షంగా. కాబట్టి నువ్వు సాధించాల్సిన పురుషార్థాలు 4 ఉన్నాయని కంగారు పడకు. అనవసరంగా కన్‌ఫ్యూజ్ అవ్వకు. ఉన్నవి రెండే. 4 పురుషార్థాలు లేవు. ఉన్నవి రెండే 2. పంచభూతాలు లేవు. మొత్తం 4 రకరకాల ప్రమాణాలు లేవు. ఉన్నది ఒకటే. అర్థమైందా? ఇంక కూర్చో. అని మనకు చాలా ఉపదేశం చేశారు. తర్వాత నహి ఖలు ఈశ్వరః కర్త పరలోక కథాః వృధా దేహం వినా అస్తి చేత్ ఆత్మ కుంభవత్ దృశ్యతాం పురః. ఈశ్వరుడని ఉన్నాడంటావా? ఇంకొకటి లిటిగేషన్ ఇక్కడ. ఎక్కడున్నాడు? ఈశ్వరుడని ఈ మొత్తం జగత్తుకు ఒక కర్త ఉన్నాడు అని పరలోకాల కథలన్నీ వృధాగా చెప్తావా కూర్చోబెట్టి నన్ను? వ్యర్థంగా నా టైం అంతా వేస్ట్ చేసి, ఒరేయ్! నువ్వు ఇదిగో ఈ కర్మలన్నీ చేశావనుకో, వీటన్నింటికి మొత్తానికి కర్త ఒకాయనున్నాడు. నీకు దీనివల్ల ఈ విషయం తెలుసుకున్నావంటే పరలోకానికి వెళ్ళొచ్చు అని పరలోకం గురించిన కథలన్నీ చెప్తా. నేను చచ్చిపోతే నువ్వు చూసావా? పోనీ నువ్వే చచ్చిపోయావనుకో, మీ నాన్న చనిపోయి ఉంటాడు. పోయాడనుకో, ఆయన నిజంగా పరలోకానికి వెళ్లి ఏవేవో అనుభవాలన్నీ పొందాడని నువ్వు చూపించగలవా? లేదు గదా! ప్రత్యక్షంగా చూపించగలవా? ఎవ్వరైనా సరే చనిపోయిన తర్వాత వాళ్ళేమైపోయారో, వాళ్ళేమి సాధించారో, ఏ లోకానుభవాలు పొందారో, ఏ మోక్షాలు పొందారో, ఏ ఆత్మస్థితిని పొందారో, ఏ ఈశ్వర తత్వాన్ని అర్థం చేసుకున్నారో ఇందులో ఒక్కటైనా అదృష్టం ప్రతిది అదృష్టమే. ఒక్కటైనా దృష్టం ఉన్నదా? నువ్వు ఏదో ఒక ఇంద్రియంతోటి తెలుసుకున్నావా? ఇంతవరకు లేవు గదా! కూర్చోబెట్టి గంటలు, గంటలు, గంటలు పరలోక కథలన్నీ వృధాగా చెప్తావా నాలాంటి వాళ్ళకి? ఎన్నో పనులు పెట్టుకొని తిరుగుతుంటే కామార్థాలన్నీ ఉన్నాయి మాకు. నీలాగా పని లేకుండా ఉన్నామా మేము?
అందుకని నేను నీకు నువ్వు నాకు చెప్పడం గాదు. నేనే నీకు చెప్తున్నాను పట్టు. పరలోకం గురించి చెప్పే కథలన్నీ వృధాగా జెప్తాయి. మన శాస్త్రాలు ఎందుకు చెప్తాయి? పరలోకం గురించి వృధాగా జెప్తాయి గాదు. చాలా జెప్తాయి పాపం శాస్త్రాలు, వేదాలు, ఉపనిషత్తులు అవన్నీ. ఎందుకు పరలోకం గురించి కథలు చెప్తాయని నువ్వు కూర్చొని ఆలోచన చేసుకో. నీకే అర్థమైతుంది. యాక్చువల్‌గా కారణం ఉన్నది. మన వాళ్ళు శాస్త్రాల్లో ఒరేయ్! పరలోకాలున్నాయిరా! కాబట్టి నువ్వు ఇవన్నీ చేసావనుకో, నువ్వు పుణ్యలోకాలకి వెళ్లి గొప్ప అనుభవాలు అనుభవించొచ్చు. నువ్వన్నీ తప్పు పనులు చేసావనుకో, అప్పుడు పాపిష్టి లోకాలన్నీ వస్తాయి. చాలా కష్టాలు పడాల్సుంటుంది అని చెప్తే, భూమి మీద ఉన్నంత వరకు వాడు ఎందుకంటే బతికి ఉన్నంత వరకే వాడు కర్మలు చేస్తూ అర్థాలు సాధిస్తాడు గదా! చనిపోయిన తర్వాత ఎవడు చూడొచ్చాడు ఇంకేమీ లేదు అదే మోక్షం. కానీ ఇట్లా భయపెడితే పరలోకాలున్నాయి. నువ్వు చేసే మంచి చెడుని బట్టి నరకాలో, స్వర్గాలో వస్తాయని భయపెడితే, వాడు కొంచెమైనా క్రమశిక్షణతోటి ఉంటాడని కంట్రోలింగ్ మెకానిజం తప్ప, నిజంగా ఇవన్నీ ఉన్నాయి గాని ఇప్పుడు పసిపిల్లలు పసెప్పుడు మందు వేసుకోవట్లేదనుకో, వాడికి జరమొచ్చింది తగ్గట్లేదు. మరి మందు వేసుకోవట్లేదంటే వాడిని కంట్రోల్ చేయాలంటే ఏం చేస్తావు నువ్వు? అదిగో బూచాడొస్తాడు అని భయపెట్టవు. నిజంగా బూచాడున్నాడేంటి? లేడు కదా! అట్లా. ఇక్కడ గూడా పరలోకాలున్నాయని కథలు కథలుగా చెప్తారా వృధా కథలు అవన్నీ నిజం నిజం గాదు నమ్మొద్దు. ఈశ్వరుడని కర్త ఉన్నాడని చెప్తారు. కాదు లేడు. అసలు జరుగుతుందేంటంటే, దేహం కాక వేరే ఆత్మ నాస్తి లేనే లేదు. దేహం ఇప్పుడు నేను అని ఎవరిని నువ్వు చూపించేది? నేను అంటావు. నేను అని ఎవరిని చూపిస్తావో నీ దేహాన్నే గదా! నేను అంటావు ఇట్లా దేహం చూపిస్తావు. కాబట్టి దేహం కాక వేరే ఏదైనా నేను అన్నది ఉన్నదా? లేదు గదా! ఆత్మ అంటే నేను. దేహం కాక నేను అన్నది వేరేదుందా? లేదు. ప్రత్యక్షంగా నీకు తెలుసు గదా! అందరికీ తెలుసు గదా! అట్లాంటప్పుడు అది కాదని ఒకవేళ ఉన్నదే అంటావనుకో చేత్ ఉన్నది అను. అప్పుడు కుంభవత్ కుండలాగా ఏదో కళ్ళ ముందు కుండలో కూజాలు కనిపించినట్టు, ఇది కూడా పురహ ఎదురుగా కనిపించాలి గదా! చూపించు. చూపించు నువ్వు. ఈ దేహం కాక వేరే ఆత్మ ఉన్నది అంటే చూపించు నువ్వు. కళ్ళెదురుగా. లేదు. కనిపించని దాన్ని, వినిపించని దాన్ని, తెలియని దాన్ని, ఊహించలేని దాన్ని ఏంటో ఉన్నది ఉన్నదని చెప్తే నువ్వు గూడా నమ్ముతావేంటి? ఏదో చెప్తాయి అవన్నీ. ఏదో కారణానికి చెప్తాయి. నిజంగా ఉన్నదేంటి? ఈ దేహమే. నేను అని చెప్తావు గదా చూపించి. కాబట్టి అదే నువ్వు ఇంకెళ్ళు. అని చాలా బోధ చేస్తూ ఉన్నారు. ఇంకా చెప్తారు. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. వచ్చే వారం కలిసి కూర్చునే. ఇంకా ఏం చెప్తున్నారు ఏంటని చూసుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.